ఇక్కడ సినిమాలో సెన్సార్ బోర్డు అడ్డొచ్చి కొన్ని అన్ని శిక్షలు ఆయన చూపించకపోవచ్చు. కాకపోతే సంభాజీ మహారాజ్కి వేసిన శిక్షలు వింటే కాదు అసలు ఆయన గురించి మనం ఇంత ఒక ముక్క చదివినా కూడా తట్టుకోలేము. అంత ఘోరమైన శిక్షలు వేసారు ఆయనకు. ఇందులో చూపించింది మనకు చావా సినిమాలో చూపించింది ఏంటి, నాలుక కొయ్యడము, కళ్ళల్లో అగ్గి పెట్టడము, దాని తర్వాత ఉప్పు రాయడము, బాడీని అక్కడ నరకడము, ఇవి చూపించారు. కానీ ఆయనని చాలా మెంటల్గా ఒంట మీద కూర్చోబెట్టి మన హిందువులతోనే ఆయనకు రాళ్ళు కొట్టిపించారు. ఎవరన్నా కొట్టను అంటే వాడికి కూడా ఇదే శిక్ష ఇస్తా అని చెప్పేసి ఔరంగజేబ్ ఆ శిక్షని అమల్లో పెట్టి సంభాజీ మహారాజ్ని 40 రోజులు 40 శిక్షలు వేసిరు ఆయనకు. అంటే రోజుకు ఒక శిక్ష, ఒక్కొక్క శిక్ష వింటుంటే మనం ఒక శిక్ష ఒక రోజు పడితేనే చచ్చిపోతాం, బర్దాష్ కాదు మనతో. 40 శిక్షలు అనుభవించి చనిపోయిందంటే ఆయన కూడా అసలు ఏంటంటే ఆయనకు జోకర్ వస్త్రాలు ఉంటాయి కదా. అంటే ఇరాన్లో ప్రజెంట్ ఇప్పుడు అది ఖైదీలకు ఆ డ్రెస్ వేస్తారనమాట. ఆ డ్రెస్ ఈయనకి వేసి అక్కడ ఉన్న వాళ్ళతో నవ్వు రాకపోయినా కూడా నవ్వాలి అనమాట. నవ్వకపోతే వాళ్ళకు కూడా ఇదే శిక్ష అనమాట. సో ఇట్లాంటి శిక్షలు ఇక్కడ మెడలో ఒక టన్ను రాయి మెడలో వేసి ఆ సినిమాలో చూపించారు కదా, ఇటు చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి దాని తర్వాత మెడలో ఒక టన్ను రాయి వేసారు ఆయనకు. ఒక టన్ను రాయి అంటే మెడ ఏం కావాలి. అసలు ఏంటి ఆయన గురించి చెప్తుంటేనే కళ్ళల్లో నీళ్ళు రావాలి. అట్లాంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుతుంది. రిప్ కేజ్ ఉంటుంది కదా ఇక్కడ, ఒక్కొక్క రిప్ కేజ్ని గ్యాప్లలో కత్తులతో కోసుకుంటూ ఆ రిప్ కేజ్ మీద ఉన్న తోలుడు బయటకు తీసారు. అంటే ఆ రిప్ కేజ్ బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలన్నీ బయటకు తీసేసి అక్కడ ఉప్పు రుద్దారు. ఆయన మజిల్స్ ఉంటాయి కదా, ఆయన బాడీ మంచి ఫిజిక్ అయినది. ఆయన బాడీ మజిల్స్ ఉంటాయి కదా, ఆ మజిల్స్ కండరాలని ఎక్కడికక్కడికి ఖండాలుగా తీసి ఒక గంపలో వేసి కుక్కలకు తినిపించారు. అక్కడ ఔరంగజేబ్ దగ్గర ఉండే కుక్కలకు తినిపించారు. ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం. ఆయనని కండరాలుగా నరికిన తర్వాత తీసుకొని సముద్రంలో వేస్తే ఆ సముద్రంలో నుంచి ఆయన తల ఏరుకున్నారు. ఎవరు? బ్రాహ్మణులు, మన హిందువులే. ఆయన తలని ఏరుకొని ఒక కట్టకి ఆయన తలని గుచ్చి సంబరాలు చేసుకున్నారు. అది ఇప్పుడు ఏదో పండుగ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ దాన్ని. అక్కడ మహారాష్ట్రలో, కర్ణాటకలో ఆ ఫెస్టివల్ని కూడా మనం చేసుకుంటాం. మన కర్మ, మనకు చరిత్ర తెలియదు కదా, మన కర్మ అన్నమాట.